కొత్త తెలంగాణ తల్లి ఎట్లున్నోళ్ళా నిజం చెప్పురి. మీరు ఎన్ని మట్ల మొక్కిరు? ఎంతమందికి మొక్కబుద్దైంది? అసలు నన్ను అడిగితే తెలంగాణ తల్లి అంటే మన ఉద్యమం టైంలో తయారు చేసిన తల్లే మతికొస్తుంది. ఇప్పటికి కూడా నేను మన తెలంగాణ తల్లికే దండం పెట్టొచ్చిన అన్నట్టు మన తెలంగాణ తల్లి మీదనే జాగృతి సంస్థలు మీటింగ్ పెట్టిరు. ఆ మీటింగ్లో ఏం నడిచింది, కవితక్క ఏమన్నది, మన పాత తెలంగాణ తల్లికి కాంగ్రెస్ తల్లికి సారీ కొత్త తల్లికి నడుమ ఉన్న ఫరక్ ఏంది వివరంగా మాట్లాడుకున్నారు. మనం షార్ట్ కట్లో చెప్పుకుందాం రారి. నిజంగా మాయమైంది మన ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లే కాదు, మన తెలంగాణ సంస్కృతి, మన తెలంగాణ ఆచారాలను కూడా మాయం చేసే కుట్ర నడుస్తుందేమో అని గట్టిగా అనిపిస్తుంది నాకైతే. కాదుల్లా ఎప్పటి సందో మొక్కుకుంటున్నాం మనం మన తెలంగాణ తల్లిని. ఏ కార్యం షురూ చేసినా ఈ తల్లి కాడికే పోయి హిమ్మత్ తెచ్చుకుంటాం. అసోంటి తల్లిని తీసేసి ఈ కొత్త తల్లిని తేవలసిన అవసరం ఏమొచ్చింది కావచ్చు ఈ సర్కార్కు? నన్ను అడిగితే కొత్త తల్లి కాంగ్రెస్ వాళ్ళకు తప్పితే ఉద్యమంలో ఉన్న ఏ ఒక్కలకు కూడా నచ్చలే, మెచ్చలే. అందుకే అగో ఎమ్మెల్యే కవితక ముంగటపడి పెట్టిన ఈ మీటింగ్కు గింతమంది మేధావులు ఉద్యమకారులు వచ్చి కాంగ్రెస్ తల్లి మాకు అద్దే అద్దు అని గొంతెత్తి చెప్పిరు. ఈ కొత్త తెలంగాణ తల్లిని ఒప్పుకునేదే లేదని ఒక్క మాట మీద నిలబడి చెప్పిరు. పిల్లలందరం కూడా కలిసి ఒక తల్లిని రూపొందించుకున్నాం. అది ప్రపంచంలో ఎక్కడ జరగదు. నిజంగా అది ఓన్లీ మన తెలంగాణలోనే జరిగింది. పిల్లలందరం కలిసి నిలబెట్టుకున్నటువంటి ఆ తల్లి పట్ల మనకున్న ప్రేమ ఆ నిర్మాణంలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉండే ప్రసక్తే లేదు. కాబట్టే ఇవాళైనా దాన్ని మార్చడం, కాబట్టే ఇవాళ దాన్ని అవమానం చేయడం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టుంటుంది. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది, అందరం కలిస్తేనే ఒక అందమైన సమాజం అవుతుందని ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి, తెలంగాణకు ప్రత్యేకతను చాటేటటువంటి బతుకమ్మ ఆ తెలంగాణ తల్లిలో లేకపోతే మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు, సహనశీలత కావచ్చు, సుహృద్భావం కావచ్చు, వీటన్నిటి రిఫ్లెక్షన్ ఎట్లా కనపడుతుంది అనేటటువంటి విషయం ఇవాళ మేధావులంతా కూడా బాధపడుతున్నారు, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. చరిత్ర నిర్మాణంలో మనమున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనమున్నాం. ఆ రేవంత్ రెడ్డి గారు ఎండ్లో కూడా లేరు. పునర్నిర్మాణం జరిగేటటువంటి దశలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసింది. ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో ఉద్యమకారుల మీద గన్ను ఎక్కిపెట్టినటువంటి వ్యక్తి ఎక్కడా లేడు. కాబట్టి ఎక్కడనో ఒక దగ్గర మరి నా పేరు నమోదు చేసుకోవాలని చేస్తున్నటువంటి వెకిలి ప్రయత్నంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. లగాంచి లడాయి చేసుడే జమాంచి జంగు కురుకుడే, వాడెవ్వడు వీడెవ్వడు అవలకెళ్ళ కొట్టుడే అని అప్పుడు వాడుకుంటే నిన్నటి ఎట్లా జరుగుతుంది దాడి కేవలం బతుకమ్మను తొలగించడమే కాదు, తెలంగాణ తల్లి మూర్తిని మార్చడమే కాదు, ఈ తల్లి తెలంగాణ ప్రజల హృదయాల్లో రక్తంలో రక్తమై, శల్యంలో శల్యమై, మొదటికి మెదడై, రోమాన అణువున ఆవహించుకున్నటువంటి తల్లి. కళ్ళల్లో, గుండెల్లో, హృదయంలో నిండా మూర్తి ఏదైతే మనం నింపుకొని ఉన్నామో ఆ తల్లిని కాదని ఇవాళ ఒక చేతి గుర్తు, కాంగ్రెస్ మాతలా కూడా కాదు, కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉండేటువంటి ఒక మహిళా మూర్తిని అక్కడ పెట్టి మనకు చూపిస్తూ కళలు, సంస్కృతి, అస్తిత్వం మీద దాడి చేస్తూ భాష మీద విధ్వంసం ఏంటి, దాడి ఏంటి. ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి అనేటువంటిది ఒక ప్రతిమ కాదు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అనేటువంటిది అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆషామాషిగా ఆనాడు ఏదో కేసీఆర్ గారు ఒక విగ్రహం ఉండాలి కాబట్టి పెట్టింది కాదు. తెలంగాణ పండుగలు, తెలంగాణ వైభవము, శ్రమైక జీవన సౌందర్యం ఇవన్నీ మేళవింపుగా ఒక మూర్తి ఉండాలి, ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఉండాలని చెప్పి ఆనాడు తెలంగాణ తల్లి ఆవిర్భావం జరిగింది. ఇన్నారు కదా, ఇగో ఇది తెలంగాణ గొంతు, ఉద్యమకారుల గుండె సప్పుడు. అయినా కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే రాజకీయంగా వాళ్ళు చూసుకోవాలి కానీ ఈ పేర్లు మార్చుడు, విగ్రహాలు తీసేసుడు ఏందో అంటే మన తెలంగాణ చరిత్రను, మన ఉద్యమాలనే మారుద్దామనుకుంటారా ఏంది? ఈ సర్కారోళ్ళు ఎన్ని చేసినా మన చరిత్ర ఏమన్నా మారుతుందా? అసలు మన తెలంగాణది మారే చరిత్రేనా? రేవంత్ సారు వింటున్నావా? ఇట్లా నీకే చెప్తురు సారు అందరు కలిసి.